వెల్కమ్ టు అక్షరకలం. నేను మీ దయాకర్ రెడ్డి. చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్కు ఏడాది జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించింది ఒంగోలు అదనపు రెండో మెజిస్ట్రేట్ కోర్టు. గత రెండు సంవత్సరాల క్రితం ఒంగోలుకు చెందిన ఓ వ్యాపారవేత్త జట్టి వెంకటేశ్వరరావు అనే వ్యాపారవేత్త నుంచి తన సినీ నిర్మాణం కోసం 95 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. దానికోసం అది తిరిగి చెల్లించడానికి చెక్కునివ్వడంతో ఆ వ్యాపారి బ్యాంకులో ఆ చెక్కును డిపాజిట్ చేయడంతో డబ్బులు లేకపోవడంతో అది బౌన్స్ అయింది. దీంతో అతను కోర్టుకు వెళ్ళాడు. అతనికి కావాలని ఉద్దేశపూర్వకంగానే కావాలని బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు నిర్ధారణ కావడంతో కోర్టు సినీ నిర్మాత బండ్ల గణేష్కు ఏడాది జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఈ తీర్పుపై ఇంకొక నెల రోజుల లోపల అప్పీల్ చేసుకోవడానికి కూడా కోర్టు అతనికి అవకాశం ఇచ్చింది. అయితే ఇదంతా అయితే బండ్ల గణేష్ తన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. అంటే ఎలక్షన్లో పార్లమెంట్ ఎన్నికలలో నిలబడడానికి సమాయత్తమైన ఈ టైంలో ఇలాంటి కేసులు రావడం అతని రాజకీయ భవిష్యత్తుకైతే కొంచెం ఇబ్బంది అనే చెప్పొచ్చు. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంటు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం మీద అతను దృష్టి సారించాడు. అతను ఆ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థిగా నిలబడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని, దానికి ఆయనకు సానుకూల సంకేతాలు, సానుకూలంగా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా కొంత అనుకూలంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఈ దశలో ఇలాంటి చెక్ బౌన్స్ కేసు అవ్వడం, జైలు శిక్ష పడడం అతని రాజకీయ భవితవ్యానికి కొంచెం ఇబ్బందిగానే అనుకోవచ్చు.